అందరికీ నమస్తే. సహజంగా చాలామంది అనుకుంటారు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే చాలు హిందూ వివాహం అయిపోతుందని. కానీ చట్టబద్ధంగా ఈ రెండు విషయాలకు చాలా తేడా ఉంది. మనందరికీ తెలుసు కళ్యాణ లక్ష్మి పథకం. ఈ పథకం మనకు వర్తించాలన్నా మన వివాహం చట్టబద్ధంగా జరిగి ఉండాలి, లేదంటే మనకు రాకపోవచ్చు. అసలు ఈ హిందూ వివాహ చట్టం అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం. హిందూ వివాహ చట్టం ప్రకారం హిందూ వివాహం అనేది కేవలం ఒక సంతకమో లేదా ఒక సర్టిఫికేట్తో పూర్తయ్యేది కాదు. సాధారణంగా ఆ వివాహం సంబంధిత సాంప్రదాయాలు, ఆచార ప్రకారం జరిగి ఉండాలి. అందులో ముఖ్యమైనదే 7 అడుగులు. ఇటీవల గుజరాత్ హైకోర్టు కూడా ఇదే విషయం పైన ఒక ముఖ్యమైన విషయాన్ని తెలిపింది. కేవలం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందనే కారణంతో దానిని హిందూ వివాహంగా పరిగణించలేమని, హిందూ వివాహానికి సంబంధిత చట్టబద్ధమైన సాంప్రదాయాలు, ఆచారాలు సంస్కారపరంగా జరగాలని చెప్పేసి తీర్పు వెలువరించింది. కాబట్టి హిందూ వివాహ చట్టం అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన చట్టం. దానిని సరిగ్గా అర్థం చేసుకోవడం మనందరి బాధ్యత.